రామ్ ఫ్రెండ్స్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగకి హిందువులకి బంపర్ ఆఫర్ తోఫా ఇస్తుంది తెలుసా. ప్రజల సంతోషానికైతే అవధులు లేవు, ముఖ్యంగా హిందువులకి. ఏంటి ఇంత ప్రేమ కురిపిస్తున్నారు అని. హైదరాబాద్ టు వనపర్తికి 200 రూపాయలు టికెట్ పెట్టి వెళ్తే అదే బస్సులో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. టికెట్ 290 రూపాయలు చేసేశారు. అంటే దాదాపు 50% టికెట్ పెంచేశారు. హిందువుల పండుగలు వస్తే ప్రతి వాడు హిందువులు లూటీ చేయాలని చూసేవాడే. అది కూడా ఎప్పుడెప్పుడంట 10, 11, 12, 19, 20వ తారీఖులంట. అంటే కరెక్ట్గా ఊరెళ్ళి వచ్చే రోజుల్లో మాత్రమే. అరే వేరే వాళ్ళ పండుగలు వస్తే తోఫాలు, బ్యాగ్లు, ఇఫ్తార్ పార్టీలు, లక్షల ఖర్చులు, రాయితీలు, సబ్సిడీలు. హిందువుల పండుగలు వస్తే మా మొహానికి గిఫ్ట్లు పక్కన పెట్టండి, సంచులు ఇవ్వడం పక్కకు పెట్టండి, కూర్చోపెట్టి తిండి పెట్టడం పక్కన పెడితే రక్తాన్ని జలగల్లా పీలుస్తారు ఇలా టికెట్ రేట్లు పెంచేసి. డబ్బులున్నోడు ఎట్లయినా వాడు సొంత కారులో వెళ్తాడు ఊరికి. కాస్త డబ్బులు ఎక్కువనోళ్ళు ముందే ఏసీ కార్లు, ఏసీ బస్సులు బుకింగ్లు చేసుకుని ప్రైవేట్లో వెళ్తారు. ప్రైవేట్ బస్సుల్లో, ఆర్టీసీ ప్రభుత్వ బస్సుల్లో వెళ్ళేది ఎవరు? మధ్యతరగతి వాళ్ళు, పేదలు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాళ్ళు మాత్రమే బలవుతున్నారు. అలాంటి పేదవారికి పండుగ చేసుకోవడానికి కనీసం సరుకులు ఇవ్వకపోయినా టికెట్ ధర తగ్గించి ఇది ప్రభుత్వం మీకు ఇస్తున్న సంక్రాంతి గిఫ్ట్ రా అనాల్సింది పోయి రేట్లు పెంచుతారా? ఒక దగ్గర ఇచ్చినా ఇంకో దగ్గర డబ్బులు లాక్కుంటారు అనేది కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు ప్రశ్నించినంత వరకు పాలకుల్లో మార్పు రాదు.